నమస్తే. తెలంగాణలో టీఎస్ఆర్టీసీకి సంబంధించి కొంతమంది బస్సులను అద్దెకి తిప్పుతున్నారు. అంటే టీఎస్ఆర్టీసీలోనే కొన్ని బస్సులను అద్దెకిచ్చారు. ముఖ్యంగా అవి పల్లె వెలుగు, అలాగే ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడిపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే అద్దె బస్సుల యజమానులు ఉన్నారో వారు సమ్మెకు పిలుపునిచ్చారు. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం అనేది ఒక అవకాశం కల్పించింది. ఇలాంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇది. ఈ 2 సర్వీసులే ఎక్కువగా వేలాది బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ 2 అంటే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ అవి సొంతంగా టీఎస్ఆర్టీసీకి బస్సులు నడపట్ల. అవన్నీ అద్దెకి తీసుకొచ్చినవే. ఇలాంటి క్రమంలో హెవీ క్రౌడ్ ఉండటం వల్ల, అలాగే కేఎంపీఎల్ అంటే కిలోమీటర్ పర్ లీటర్ అనేది కూడా 2 అంశాలను ప్రధానంగా తీసుకొని, ముఖ్యంగా ఏదైతే సీటింగ్ కెపాసిటీకి సంబంధించినటువంటి బీమాని కడుతున్నాం, ఇప్పుడు ఇది పరిమితికి మించి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మమ్మల్ని అడగకూడదు. మేము ఎందుకంటే ఒక బస్సులో 55 అయితే 55, 60 అయితే 60, దానికి సంబంధించి మేము ఆ బీమా అనేది కడుతున్నాం. ఇలాంటి క్రమంలో సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణిస్తే ఏదన్నా జరగకూడని ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు? రేపొద్దున మా మీదే అదంతా రుద్దుతారు. కాబట్టి మేము దానికి యాక్సెప్ట్ చెయ్యం. అలాగే నిర్వహణ ఖర్చు కూడా పెంచాలి. ఇప్పుడున్నటువంటి సర్వీసులను ఎక్కువ తిప్పుతున్నారు. అలాగే మారుమూల గ్రామాలకు వెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో మాకు ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చేటువంటి నిర్వహణ ఖర్చులు సరిపోవు. చాలా మెయింటెనెన్స్ అవుతుంది. కాబట్టి ఆ నిర్వహణ ఖర్చులు కూడా పెంచాలి అనేది ప్రధానమైనటువంటి ఈ 2 డిమాండ్స్తో వారు ఆల్రెడీ ఇప్పటికే దఫాలుగా చర్చలు జరిగాయి. ఎక్కడా కూడా ఒక సానుకూలమైనటువంటి రిజల్ట్ రాలా. ఇలాంటి క్రమంలో నోటీస్ కూడా ఇచ్చేశారు. 5వ తారీఖు నుంచి మేము బస్సుల్ని ఆపేస్తున్నాం అని. దీనికి సంబంధించి ఈ ఇష్యూ తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్చలు జరపండి, వారు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటానికి మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి, సాధ్యాలు ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి రవాణా శాఖ మంత్రికి, అలాగే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ క్రమంగా కూడా చర్చలు జరగబోతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ 2 డిమాండ్స్తో ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 5వ తేదీ నుంచి ఈ సర్వీసులు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆపేస్తున్నాం అని చెప్పి ఒక క్లియర్ కట్గా చెప్పేసింది అద్దె బస్సుల యజమానుల సంఘం. సో ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల మంది ప్రయాణిస్తున్నారు, మహిళలు ముఖ్యంగా. ఎందుకంటే ఈ పథకాన్ని వినియోగించుకున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో సర్వీసులు కనుక ఆగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అలాగే చాలా ఇబ్బందులు పడతారు. ఇలాంటి క్రమంలో మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? దాదాపు సానుకూలంగా స్పందిస్తారు. ఎందుకనంటే వారు ఏదో పెద్ద డిమాండ్స్ ఏమీ పెట్టలా. మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రభుత్వం స్పందిస్తే మేము ప్రభుత్వాన్ని సహకరిస్తాం. మేము ఎప్పుడు కూడా అదనంగా ఏమీ అడగట్లేదు. కాబట్టి ఈ మెయింటెనెన్స్ ఛార్జీలను, అలాగే ఉన్నటువంటి సర్వీసులను ఇంకా కొద్దిగా పెంచి దానికి సంబంధించి లోడ్ అనేది తగ్గించాలి అనేది కూడా వారి ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.